దేవా నా మొర వినవా అలసిన గొంతుతో అంగలార్చుచుండగా దేవాది దేవా నా మొర వినవా అలసిన గొంతుతో అంగలార్చుచుండగా దేవాది దేవా వరద పొంగువలే నా శత్రువులు నన్ను ముంచివేయుటకు పొంగి పొర్లగా వరద పొంగువలే నా శత్రువులు నన్ను ముంచివేయుటకు పొంగి పొర్లగా ఆశతో ప్రాణం నీ వైపు చూస్తూ అంగలార్చెను నీ కృప కొరకై అంగలార్చెను నీ కృప కొరకై దేవాది దేవా నా మొర వినవా నీ సేవలోనే కొనసాగుచుండగా నాన్నవారే నిందలు మోపగా నీ సేవలోనే కొనసాగుచుండగా నాన్నవారే నిందలు మోపగా నిందకుల హృదయం బ్రద్దలైపోగా కృంగి కరుణకై వేచియుంటి దేవా కృంగి కరుణకై వేచియుంటి దేవా దేవా దేవాది దేవా నా మొర వినవా అలసిన గొంతుతో అంగలార్చుచుండగా దేవాది దేవా దీనుడనై నేను నీ దరి చేరగా బాధించువారే బంధువులాయే అనుకూల సమయమున నిన్ను ప్రార్థించగా అనుకూల సమయమున నిన్ను ప్రార్థించగా ఆప్తుడై నీవు ఆదరించితివి ఆప్తుడై నీవు ఆదరించితివి దేవాది దేవా నా ప్రియా యెహోవా ఆలకించినావ నా దీన ప్రార్థన ఆలకించినావ నా దీన ప్రార్థన దేవా దేవాది దేవా నా మొర వినవా అలసిన గొంతుతో అంగలార్చుచుండగా దేవాది దేవా నా మొర వినవా
ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. అలానే ఇక లైవ్లో వాక్యం వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించుగాక. గడిచిన ఎపిసోడ్లో మనం బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వీళ్ళు ఇరువురిలో బుద్ధి లేని వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. బుద్ధి అనగా జ్ఞానం. చెప్పండి ఒకసారి మళ్ళీ. జ్ఞానము లేని కన్యక సంఘములో నువ్వు ఉన్నావా? జ్ఞానం కలిగిన కన్యక సంఘములో ఉన్నావా? ఆ బుద్ధి నీకు ఉందా లేదా? బుద్ధి ఉన్నవాడు మార్పు చెందటానికి ఇష్టపడతాడు. బుద్ధి లేనివాడు ఎన్ని మాటలు విన్నా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వినరండి. ఎందుకంటే బుద్ధి లేనివాడు అనగా జ్ఞానము లేనివాడు మూర్ఖుడు అని అర్థం. ఈ మూర్ఖుల స్వభావం ఎలా ఉండిద్దంటే వాళ్ళకి ఏదైతే ఫిక్స్ అయి ఉండిద్దో మైండ్లో వారు దాన్ని జ్ఞానంగా భావిస్తారు తప్ప జ్ఞానయుక్తమైన మాటలు ఉపదేశించినప్పుడు అది ఆ ఉపదేశాన్ని స్వీకరించే మనసు వారికి ఉండదట. ఇక్కడ బుద్ధిగల కన్యకల విషయంలో జరిగిన పొరపాట్లు, ఆటుపోట్లు ఏంటి అని అంటే ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుంచి రాయబడిన కొన్ని మాటలు మరొక్కసారి ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఒకవేళ ఆ గడియలో ఆయన ఉపమాన రీతిగా చెప్పినను ఇది నిజము, జరగబోతున్న సత్యం, జరిగే సత్యం. యేసుప్రభు బోధనలో కూడా ఏదో ఉపమానం, కొంతమంది ఉపమానమేగా అనుకుంటారు. ఏమనుకుంటారంటే ఉపమానం అనగా ఉదాహరణకేగా ప్రభు వారు చెప్పింది అనుకుంటారు. ప్రియులారా, ఉదాహరణకు ఒక మనుషుడు చెప్పేది వేరు, దైవ కుమారుడు చెప్పేది వేరు. దేవుడు చెప్పేది వేరు, మనం చెప్పేది వేరు. దేవుడు తలుచుకుంటే ఉపమాన రీతిగా చెప్పబడింది కూడా అక్షర సత్య రూపములో జరుగుతుంది. 25వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చూస్తే పరలోక రాజ్య వర్ణన చెప్తుంది. అంటే పరలోక రాజ్యం ఎవరికి ప్రాప్తిస్తుంది, పరలోక రాజ్యంలో ఎవరు నివాసం చేయడానికి యోగ్యమైన స్థానాన్ని సంపాదించుకుంటారు, పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఒక వర్ణన, ఒక ఉపమాన రీతిగా చెప్పినను ఇది సత్యవంతమైనది, అర్థవంతమైనది, భావయుక్తమైనది, జరగబోయే నిజం. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా ఏం చేశారంటే వీళ్ళు నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు సిద్ధెలలో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు. ఒక స్వరం వినపడింది వారికి. ఇక్కడ గమనించాలి, పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎవరి కోసం ఆ రాజ్యం ఉంది అనేది ప్రభువారు చెప్తున్నాడు. ఇక్కడ చాలా మంది భక్తులు ఉంటారు సంఘములో. 10 మంది కలిగిన చిన్న సంఘం, 20 మంది కలిగిన సంఘం, 30 మంది కలిగినది, 40 మంది కలిగినది, 100 మంది కలిగినది, లక్షల మంది కలిగిన సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘము ఎంత కెపాసిటీ కలిగిన సంఘమో అనేది కాదు ఇక్కడ. సంఘములో ఉన్న వ్యక్తులు ఎంతమంది సిద్ధపడి ఉన్నారు, ఎంతమంది సిద్ధము లేనివారుగా ఉన్నారు. సిద్ధపాటు ఎంతమందికి ఉన్నది, దిద్దుబాటు ఎంతమందికి ఉన్నది, సిద్ధపాటు లేకుండా ఎంతమంది ఉన్నారు, దిద్దుబాటు లేకుండా ఎంతమంది ఉన్నారు అనేది ఉంది. వీళ్ళందరూ ఎక్కడ వారు అని అంటే సంఘములో వారే. వీళ్ళందరూ ఎవరు? 10 మంది కన్యకలు ఎవరు అని అంటే ఎవరో కాదు, దేవుని నమ్ముకున్న వారే.
యేసుక్రీస్తు నామములో మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నా, ప్రభు యేసుక్రీస్తు నామములో క్రీస్తుని నమ్మి విశ్వసించి బాప్తిసం స్వీకరించి తమ పాపములు శుద్ధీకరించి యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే సభ్యులుగా ఉన్నారు, కన్యకలుగా, కన్యక సంఘములో ఉన్నారు. వాళ్ళు పెండ్లి కుమారుడు కొరకు ఏ రీతిలో కన్యక సిద్ధపాటు కలిగి ఉంటుందో ఆ పెండ్లి కుమారుడు రాక కొరకు అలా సిద్ధపాటు కలిగి ఉన్నవారు. ఎవరో 10 మంది ఉన్నారు, అలానే 5గురు కాదు ఇక్కడ నేను చెప్తుంది, 10 మంది కన్యకలు సిద్ధపడి వచ్చారు. అయితే పెండ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యం అయ్యేసరికి వారిలో కొందరు ఏం చేశారంటే నిద్రబోతులు అయ్యారు. ఏమయ్యారు? ఏ బోతులు అంటారు? సోమరిబోతులు అయ్యారు. చాలా మంది పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన స్వరం విన్నప్పుడు వెళ్ళకపోతే తిడతాడు అనుకుంటారు. తిడతాడా, కొడతాడా, దూషిస్తాడా, ద్వేషిస్తాడా? మిమ్మల్ని అంటుంది, మిమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఏముండదు, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినప్పుడు సూటిగా దిగిపడిద్ది మన హృదయంలోనికి. ఆ వాక్యం అనే ఖడ్గం ఎలాంటిదంటే చాలా పొదునైనది. ఈ పొదునైన ఖడ్గం నీ హృదయంలోని సూటిగా అలా వచ్చినప్పుడు విలవిలవిలవిలాడిపోతావు. దిద్దుబాటు కలిగిన వ్యక్తివైతే సిద్ధపాటు నీలో ఉండింది. దిద్దుబాటు ఉంటే సిద్ధపాటు ఉండింది, దిద్దుబాటు లేకపోతే సిద్ధపాటు లేదు. అప్పుడు సిద్ధపడితేనే కదా ప్రభు వారిని తీసుకొని పోయేది. నువ్వు దిద్దుబాటు లేదు, నేను సిద్ధపాటు అంటే కుదరదు. నీ దీపం వెలగాలి, అక్కడ దివిటి వెలగాలండి. చీకట్లో ఉంటావా నువ్వు? పెండ్లి కుమారుడు వస్తుంటే చీకట్లో ఉండి నేను ఇక్కడ ఉండాలన్న దాక్కుంటువా? కాదు కదా. 10 మంది కన్యకలు సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్, బాగుంది, చాలా జాగ్రత్త వినాలి. ఇది సంఘంలో ప్రతిరోజు కూడా తల చక్కగా ఎట్టెట్టాడిస్తారు, అవసరమైతే ప్రత్యుత్తరం కూడా ఇస్తారు నోటి మాటతో. సిద్ధపాటేనా? సిద్ధపాటే కాదు, అది నీ గ్రహపాఠేమో. మాటే అది. ఏముండాలి అక్కడ? క్రియ ఉండాలి. చెప్పండి, ఏముండాలా? నేను ఒకటి చెబుతున్న బిడ్డలారా, నాకు గత 2-3 రోజులు దినాల నుంచి నాకు ఒక పరిశుద్ధాత్మ ప్రేరణ ఏంటంటే, ఆత్మలో తప్పిపోతున్నాం మనం. ఆత్మ మీ నుంచి, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అలా దూరం అవుతుంటే పండగ చేసుకుంటున్నారు కొంతమంది. ఆ స్వీకరించే ఆత్మ ఎందుకు నాకు దూరం కావాలా అని దిద్దుబాటు క్రమంలో లేరు కొందరు. కొందరైతే ఆ పరిశుద్ధాత్మని రుచి చూడాలని ఉంటారు. పరిశుద్ధాత్మ రుచి చూడాలంటే దిద్దుబాటు ఉండాలా. ఒక మొక్కను పెట్టి, బాగా ఫలించే మొక్కను పెట్టి, అది చక్కగా అలా కొమ్మలు, వివిధ రకాలైన కొమ్మలతో అలా వెళ్ళిపోయి ఎదిగింది, బాగా విచ్ఛిన్నమైపోయిన కొమ్మలు రకరకాల వ్యాప్తి చెందాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు అనుకుంటూ వెళ్ళిపోయినాయి. ఆ కొమ్మలకి గుత్తులు రాస్తున్నాయి ఫలాలు. ఆ కొమ్మల్లో ఒక కొమ్మ ఎండిపోయింది. ఆ ఎండిపోయింది కాపునిచ్చేదాన్ని ఆటంకంగా ఉంటే యజమానుడు ఏం చేస్తాడు? ఎండిపోయిన కొమ్మను, అబ్బా మళ్ళీ చక్కగా ఎండిపోయావు, వెరీ గుడ్ అని పూజలు చేస్తాడా? ఏం చేస్తాడు దాన్ని? పొద్దునైన, ఎలాంటి కత్తి అది? పొద్దునైన కత్తి తీసుకొని ఆ ఎండిపోయిన కొమ్మను నరికితేనే ఫలించేది బహుగా ఫలించింది. ఆమేన్, హల్లెలూయా. అలానే నీలో కొన్ని ఉన్నాయి, నీలో కొన్ని లోపాలు ఉన్నాయి. దేవుని వాక్యం అనే ఖడ్గము దైవజనుడి ద్వారా దేవుడు సంధిస్తున్నప్పుడు, ఎవరి ద్వారా దేవుడు సంధిస్తున్నాడు? దైవజనుడు నోటిని దేవుడు వాడుకుంటూ అది సంధించబడుతున్నప్పుడు తెగ నరకబడాలి. ఆమేన్. అప్పుడే నువ్వు ఇంకా బహుగా ఫలిస్తావు. అరే, నీ ఫలభరితమైన జీవితానికి ఏది ఆటంకంగా ఉంది? నిద్ర చెప్పాను. నిద్రపోతులు, సవరిపోతులు, తిండిపోతులు, తాగుబోతులు,
ఆంబోతులు కదా, వీళ్ళందరూ ఏ పోతులు అంటే వీళ్ళు ఆంబోతులు. అంటే ఒక్క జనాంగం, సక్రమము లేని వారు. వీరేం చేశారు? సిద్ధపడి వచ్చారు. ఎవరి కోసం? ఏమంటే కన్నికలు పెళ్లి కుమారుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత చక్కని అలంకారంతో వస్తారు. ఎంత చక్కని అనంటే, నా భార్య అంత చక్కనిది ఈ ప్రపంచంలో ఎవరు లేరురా అని ఆ పెళ్లి కుమారుడు మురిసిపోవాలా కన్యకను చూసి. ఇంత అందమైన భార్యను నేను చేసుకోగలుగుతున్నాను, స్వీకరిస్తున్నాను. అంత అందమైన భార్య ఇచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం మనం. కానీ అందమైనదే భార్య, కన్యకే భార్య, కానీ బుద్ధి గుణము ఇంకా డాష్, అది మీరు పూర్తి చేసుకోండి. మంచిదే, పిల్ల మంచిదేనండి, కానీ తన గుణమే అదంట. ఏదో చేటిది అంటే చెడుది, అసహ్యమైనది, హేయమైనది. ఇలాంటి కన్యక సంఘములో 10 మంది కన్యకలను దేవుడు పోల్చాడు. పరలోక రాజ్యం ఎలా ఉండిద్దో చెప్తున్నాడు ఇక్కడ. సిద్ధపాటు కలిగిన వారు, దిద్దుబాటు కలిగిన వారు, తిరస్కారము లేనివారు. చెప్పండి, ఒక్కొక్క మాట నేను చెప్తా, రాసుకోండి. మొదట తిరస్కరించని వారు మాత్రమే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. ఏమి తిరస్కరించరు? ఉపదేశాన్ని. దేవుడు ఉపదేశిస్తున్నప్పుడు వాక్యాన్ని, ఆ వాక్యాన్ని తిరస్కరించకుండా ఉండేవారు అని అర్థం. ఉపదేశిస్తున్నప్పుడు తిరస్కరించకుండా ఉండుటయే. ఎవరు ప్రవేశిస్తారు విందుశాలలో కంటే? వాక్యాన్ని అంగీకరించేవారు, తిరస్కార బుద్ధి లేనివారు. రెండో మాట మనం వాక్యంలో చూసుకున్నట్లయితే, ఇవన్నీ కూడా రిఫరెన్స్లు మీకు చెప్తా. నోరు ఏంటంట? అందరు చెప్పాలి. నోరు అదుపు చేసుకునేవారు. వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి కదా. కొంతమంది నోరుండిద్దయ్యా, ఆ నోటి నుంచి వచ్చే మాటలు ఎన్ని హృదయాలను గాయపరచయ్యా. కొంతమంది మాటలు ఉంటాయి, ఎలా ఉండి తెలుసా? చిచ్చుబుడ్డి నా వల్ల కాదండి, ర్యాకెట్ని కాల్చి పైకి వెళ్ళిపోయింది, పేలతమే కా, అది కాల్చిన తర్వాత అర్రే కాల్చేసారే అని బాధపడితే సుఖంలే. సో అందుకని నోరేం చేయాలా? అదుపులో ఉండాలా. నోటిని అదుపు చేసుకోండి. నీ నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. వినడానికి వేగిరపడ అంటే ఉపదేశాన్ని వినడానికి ఇష్టపడేవారు, మాట్లాడడానికి నిదానించేవారు, అంటే నోరు అదుపు చేసుకునేవారు. అదుపే నీకు జీవితానికి ఒక పొదుపు. మూడవదిగా సొంత కోరికలు తీర్చుకునే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అంటే శరీరానుసారమైన కోరికలు తీర్చుకునేవారు వారి అంటే ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యంలో అడుగు ఉండదు. వారు గేటు వేయబడింది, ద్వారం మూయబడింది. అలా కాక దేవుని కార్యాలు, దేవుడు అప్పగించిన పనిలో శ్రద్ధాభక్తులతో చేసేవాడిని దేవుడు స్వీకరిస్తాడు. అట్టి వారికి లోన ప్రవేశం ఉంటుంది. అంటే విడవబడిన కన్యకల్లో ఈ బుద్ధి లేని వాళ్ళలో ఏం లేదు అని అంటే, ఉపదేశం వినరో, నోరు అదుపులో పెట్టుకోరో. అరే నోరు తెరిస్తే మురికి కంపు. చాలా మంది దైవజనుడి మాటలు వింటారు, ప్రార్థన చేస్తారు, ఆరాధనలో బాగా అభిషేకం పొందుకున్నట్టు నటిస్తారు, కొంతమంది బాగా స్తుతించినట్టు ఉంటారు, అన్ని ఉంటారు, అంటారు, చేస్తారు, అంతే. కానీ నిజమైన క్రియారూపం ఉండదు. అట్టి వారు దేవుని చేత తిరస్కరించబడిన బుద్ధి లేని కన్యకల వలె ఉంటారు. తెల్లని వస్త్రాలు వేసుకొని మనసంతా నల్లగా ఉంటే దేవుడు స్వీకరిస్తాడు నిన్ను. నీ క్రియారూపం ఎక్కడిది? అరే 10 మంది వచ్చారు, 10 మందిలో 5గురు ఎలా ఉంటారు? సిద్ధంలో ఏం పోసుకొని వచ్చారు? నూనె. సిద్ధపాటు క్రియలకు అది సాదృశ్యం. అంతేకాదు ఈ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్య రూపకం. ఈ నూనె అభిషేకానికి సాదృశ్య రూపకం. అంటే నూనె అనే సిద్ధపాటు నీలో లేకపోతే, నూనె అనబడిన దిద్దుబాటు నీలో లేకపోతే
నువ్వు తిరస్కరించబడిన దానవే. దేవుడు నిన్ను తిరస్కరించిన దానితో సమానమే. చాలా మంది అనుకుంటారు కదా, ఒరే నేను చేసే పనులు పాస్టర్కి ఏం తెలుసు, దేవుడికి ఏం తెలుసు, దేవుడు కలతో చూసాడా, దేవుడు చెప్పాడా అంటారు. పిచ్చి జనాంగమా, మూర్ఖపు జనాంగమా, దేవుడు అన్నీ చూస్తున్నాడు. సీక్రెట్గా ఒక పని చేశాడు దావీదు, మీ అందరికీ తెలుసు. బెత్షెబాను పిలిపించుకొని తన పనివాడి భార్య, తనకు నమ్మకమైన పనివాడి యొక్క భార్య, నమ్మకమైన సేవకుని భార్య, నమ్మకమైన భటుని యొక్క భార్య, నమ్మకమైన సైనికుని యొక్క భార్య, చూడ చక్కనిది బెత్షెబా, చాలా అందమైన ఆమె. ఏం చేశాడు? భర్త లేని సమయం, భర్త యుద్ధ రంగంలో దావీదును గెలిపిద్దామని ఆశతో ఉంటే, ఎవరైతే గెలిపిద్దామనుకున్నాడో, ఎవరైతే దావీదు పక్షాన పోరాడాలనుకున్నాడో, ఎవరైతే దావీదు మెప్పు కోరుకున్నాడో, ఎవరైతే దావీదు క్షేమాన్ని, దావీదు సంరక్షణ కోరుకున్నాడో, ఆ వ్యక్తి భార్యను పిలిపించి అనుభవించి అక్రమైన సంబంధం పెట్టుకొని చేశాడని తెలుసా? ఏం చేశాడు తెలుసా? ద్రోహం చేశాడు. అనుకున్నాడు నేను చేసింది ఎవరికి తెలియదు, గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది కదా అనుకున్నాడు. ఇంతలో నాతాను ప్రవక్త వచ్చాడు. రాజా, నీ రాజ్యంలో ఇంత అన్యాయం జరిగిద్దని నేను అనుకోలేదు అన్నాడు. అన్యాయమా, అక్రమా? నా రాజ్యంలోనా? ఏం ఎరగనట్టు దావీదు అంటున్నాడు. నా రాజ్యంలోనా? ఏం జరిగిందంటే, అయ్యా ఉపమాన రీతిలో చెప్పాడు. ఈ రాజ్యంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, కావలసిన గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఓ సిరి సంపదలు ఉన్నాయి. కానీ ఒక కటిక పేదవాడు తన ఇష్టంగా పెంచుకునే ఒక చిన్న గొర్రెపిల్ల, ఆడ గొర్రెపిల్లను కోరుకున్నాడు. దాన్ని తీసుకొచ్చి సంహరించాడు. ఇంత అన్యాయమా? ఒక పేదవాడికి ఇంత అన్యాయం జరిగిందా నా సామ్రాజ్యంలో? ఎవడా విద్రోహి అంటే, నువ్వేగా రాజా అన్నాడు. నేనేం చేశాను? నువ్వా? ఏమి అమాయకుల్లాగా నటించబాక. ఇటు చాలా మంది అమాయకుల్లాగా నటిస్తారు, మీలో కూడా. ఏం తెలియదు అనుకుంటారు. తెలీదా? ఛాలెంజ్ చెప్తా. అభిషేకం కలిగిన సేవకుడికి దేవుడు అన్ని బయలుపరుస్తాడు. అభిషేకంతో నింపబడిన సేవకుడి దగ్గర ఆషామాషాగా వేషాలు వేయొద్దు. దేవుడు అన్ని బయలుపరుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజు అంటే సరిపోయిందా? ఏం చేసావు? అరే ఉరియా భార్యను తీసుకొచ్చి నువ్వు ఏం పని చేసావు తెలీదా దేవుడికి? రహస్యమందు ఉన్న పనులన్నీ, కార్యాలన్నీ కూడా ఆయన ఎరిగిన వాడే. ఆయనకు మరుగైనది లేదో. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని పిల్లలారా, రహస్యంగా మీరు చేసే ప్రతి పాపం కూడా బుద్ధిహీనతకు తీసుకొస్తుంది, మూర్ఖత్వంలోనికి నడిపిస్తుంది. సో ఆ రహస్య పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. బుద్ధిగల కన్యకలు ఒప్పుకున్నారు. బుద్ధిగల కన్యకలు ఎలా ఉన్నారు అని అంటే, బుద్ధి లేని కన్యకల వలె ఉండలా సిద్ధపాటుతో ఉన్నారు. నువ్వు ఎప్పుడన్నా సరే నువ్వు చేసే ప్రతి పనిని దేవుని సన్నిధిని ఒప్పుకొని సిద్ధపడగలిగిన మనసును కలిగి ఉంటే, దేవుని రాకడ సమయంలో నువ్వు ఎత్తబడతావు అంతే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నిద్రపోతు కొంతమంది నేను అంటా ఇక్కడ కూర్చున్న వల్ల, పనికి మాలిన నిద్ర ఎందుకు వస్తుందిరా బాబు నీకు? నాకు నిద్ర లేదు. అయినా సరే పరిచయం ఏంటంటే పరిగెత్తటమే, కళ్ళం నీళ్లు గారుతా ఉంటాయి, అయినా పరిగెత్తానే ఉంటా. అది ముగించిన తర్వాతే ఆ నిద్ర సంగతి. అవునా? 6 గంటల జర్నీ చేసాం మొన్న. 6 గంటల జర్నీ, పోవడం 3 గంటలు, రావడం 3 గంటలు. మరి నిద్ర లేదు. మళ్ళీ రాగానే పొద్దున్నే మళ్ళీ పరిగెత్తాం. ఈ క్రిస్మస్ సీజన్ అంతా ఇదే పరిస్థితి. ఎటో ఒకటి వెళ్తాను, కొన్ని మీటింగ్లు నేను మర్చిపోతా ఉంటాను. మళ్ళీ వాళ్ళు గుర్చేయగానే అబ్బబ్బబ్బా అనుకుంటే అప్పటికప్పుడు పరిగెడతాను. సో ఇంత పరిచర్యలో ఎలా ఉండాలంటే, దేవునికి నమ్మకంగా పనిచేయాలి. దేవుని తిరస్కరించబాక, దేవుని మాటలు తిరస్కరించబాక, మూర్ఖురాలు వలె మాట్లాడబాక. బైబిల్లో ఒక మూర్ఖురాలు ఉంది. ఎవరామే? బైబిల్లో ఒక మూర్ఖురాలు ఉంది. ఎవరామే? మనందరికి తెలిసింది. మూర్ఖురాలు వలే ఏమన్నాడు? మూర్ఖురాలు వలే
లేడీస్ వరకే చెప్పుకోండి, ఒకళ్ళొకళ్ళు మూర్ఖురాలు వల్ల ఇక మాట్లాడబాక నువ్వు అని మీ వరకే చెప్పుకోండి. నిజమైతే చెప్పండి. ఒక మూర్ఖుడు ఉన్నాడు బైబిల్లో. ఒరే నువ్వు మూర్ఖత్వంగా ప్రవర్తించేవారని సమయంలో ప్రవక్త సౌలు అంటాడు. అంటే ఒక మూర్ఖుడు సౌలు తన రాజరికాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మూర్ఖంగా ప్రవర్తించబాక. ఇంకా చాలా మంది ఉన్నారు అటు చెప్పుకోవాలంటే. చెవుల్లో గుసగుసలు కాదు, ఇది నిజమే. నేను ఎప్పుడు ఇంకా మూర్ఖంగా ప్రవర్తించను, మూర్ఖుల్లా నేను ఉండను, మూర్ఖుల్లాగా ప్రవర్తించను, మూర్ఖుల్లా జీవించను, బుద్ధి లేనిలాగా నేను ఉండను, బుద్ధి లేని నేను ఉండను. ఒక తీర్మానం ఉండాలి మనలో. ప్రియులారా చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట మీకు 18వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనం ఒకసారి చూడండి. 18:7 అక్కడ ఈ మూర్ఖుల గురించి రాయబడిన ఏం తెచ్చిపెట్టిద్దంట. అందరు చెప్పండి. వామ్మో, మళ్ళీ ఒకసారి చెప్పండి. బుద్ధి, అందరూ బుద్ధిహీనుల నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు. జాగ్రత్త, నోరు ఎంత భయంకరం ఉందంటే ప్రాణం కూడా తీసిద్ది. నువ్వు చెప్పిన మాటలను బట్టి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు, ఒకరికొకరు పొడుచుకొని చస్తారని. జాగ్రత్త, ప్రాణం తీసిద్ది. అవసరమా ప్రాణం తీసి ఆ నోరు జయం గారు? అప్పుడు ఏం చేయాలా? నోటికి ఏం వేయాలా? అది తాళం వేసేసి లేతిట్ట ఇదే హెల్మెట్ పెట్టినట్టు పెట్టి నోటి పెదాల దగ్గరకు వస్తే గట్టిగా తాళం వేసేయండి, మాట్లాడకుండా. దేవుని పనిలో జాగు. చాలా మంది ఏ పనైనంతే, దేవుని పనే కాదు ఏ పనైనంతే. ఒక పని చేయాలి అంటే ముఖ్యంగా దేవుని పని నేను చెప్తున్నా, జాగు చేయకూడదు. దేవుని పని ఉంది అనగానే ఉన్నది వదిలేసి పరిగెత్తాల. జాగు చేస్తూ ఉంటే అది కూడా పాపమే. మీకు తెలుసో లేదో, అది నష్టాన్ని, అది కీడుని తెచ్చిపెట్టింది మనకి. ఇంకో కొన్ని మాటలు నేర్చుకుందాం. 15:2 ఏం చేసిద్దంటే బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యాలు బోధించిద్దట. ప్రియులారా, మూర్ఖపు మాటలు. సామెతలు 26:12 చూడండి ఒకసారి. 26:12 ఎవడాడు? అది ఉండాలి ఇక్కడ చాలా మంది అట్లా. తన దృష్టికి ఏందంట? వామ్మో, మీ అంత జ్ఞానం ఉంటే మీరు ఖచ్చితంగా డైరెక్ట్ పరలోకమే. చూసావా మూర్ఖుడి యొక్క తత్వం ఎలా ఉండేది ఇక్కడ చెప్తుంది. వాడందరూ వాడు జ్ఞాని అనుకుంటాడు, ఫిక్స్. నేను చాలాసార్లు చెప్తా, మీ అందరిలో కూడా ఒకటి మైండ్లో ఒకటి ఫిక్స్ అయింది. చాలా డేంజర్ అది. పాస్టర్ గారి పట్ల అవ్వచ్చు, పాస్టర్ పట్ల అవ్వచ్చు, నీ పక్కన కూర్చున్న వ్యక్తుల పట్ల కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి పట్ల కావచ్చు, నీ బిడ్డల పట్ల, నీ భర్త పట్ల, లేదా నీ భార్య పట్ల ఒకటి ఫిక్స్. ఖచ్చితంగా ఇదే చేసి ఉండిద్ది ఈమె, ఖచ్చితంగా వాడు అదే చేస్తుంటాడు, ఖచ్చితంగా ఆయన అదే చేస్తుంటాడు. ఫిక్స్ అవ్వబాకండి. ప్రతిదీ ప్రాణాంతకమవుతుంది ఫిక్స్ అయితే. అగాధమని గోతులు పడతావు. అందుకే నువ్వు ఒక పని చేసేటప్పుడు నలుగురిని సంప్రదించి 4 రకాల సలహాలు తీసుకో. వాటిల్లో మంచి ఏందో అది స్వీకరించు. అది కూడా ఎలా స్వీకరించాలో తెలుసా? ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి దైవికంగా స్వీకరించాలి. అప్పుడు అది మనకు దీవెనకరంగా మార్చబడింది. బిడ్డలారా 12:15 చూడండి ఒకసారి సామెతలు. అక్కడేదో రాయబడింది. 12:15 కూడా ఒక మాట, మూడిని మార్గము వారి దృష్టికి. ఇప్పుడు చెప్పండి. చూసారా, మనం ఏదైనా ఆలోచన చెబితే కొంతమంది అంగీకరించరు. వాడి దృష్టికి వాడు ఏదైతే ఎలా తెలుసా, మన మైండ్లో ఏదైతే కరెక్ట్గా ఎట్టెళ్తే గోలు కొడతాం అనుకుంటారు. బీటుకు పడ్డప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు తండ్రి దగ్గరికి. ఇటు జరిగితే నేను అనుకోలే, ఏందంట అనుకోలే అని నువ్వు అనేటప్పుడు ఏం చేయాలి తెలుసా? అది అనుభవించిన వాడి దగ్గర ఇలా వెళ్తున్నాను, ఈ మార్గం కరెక్టా కాదా తెలియపరచు అనాలి.
ఏం చేయాలండి? నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదు తెలుసుకో. ఎక్కడ తెలుసుకోవాలి? ఆ చదువు మళ్ళీ మొదటి నుంచి చదివేవాడు. మూడుని మార్గం వారి దృష్టికి జ్ఞానం కలిగిన ఏం చేస్తాడు అంటే, ఎందుకు ఎవడు ఎలా బాగుపడతాడంటే, తెలివైనోడు ఎలా బాగుపడతాడంటే ఆలోచన అంగీకరిస్తాడు. ఏ పని చేసినా ఆ పనిలో శ్రద్ధ ఉండాలి. ఓకే, ఉదయం నుంచి సాయంత్రం దాకా సిమెంట్ పనికి వెళ్ళి మొత్తం పూసుకొని రా, కానీ దానిలో ఏముండాలి? నీకు ఏం కనపడాలి దాంట్లో? ఎదుటోడికి నీ కాదు, ఎదుటోడు నీ శ్రద్ధను గమనించాలి, నీ టాలెంట్ని చూడాలి. నీ ఎదుటోడే టాలెంట్ చూస్తుంటే దేవుడు చూడ్డా? అరే ఇంత శ్రమ పడుతున్నాడు నా బిడ్డ, ఈ బిడ్డను కొంచెం లేపాలి అనుకుంటాడు. లేపాలనుకుని ఒక జ్ఞానవంతుడు పంపిస్తాడు. ఇది 12:5 ఉంది చూసే వాడి దారే, అలాంటి వాడి దగ్గరకు ఒక జ్ఞానవంతుడు పంపించి, బిడ్డ ఇట్ట కాదురా బతికేది ఇట్రా అన్నా అనుకో, పిచ్చుడు ఏం మాడుతున్నాడు. ఆ కారణం ఏంటంటే జ్ఞానాన్ని వారు ఎవరు? మూర్ఖులు, బుద్ధి లేని వాళ్ళు స్వీకరించరు. జ్ఞానాన్ని స్వీకరించరు, ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళు తిరస్కరిస్తారు దాన్ని. అరే ఇది ఎందుకో చెప్పారు, ఇదేదో పెద్దోడు చెప్పాడు, లేదా పెద్దామని చెప్పింది, నా తల్లి చెప్పింది, నా తండ్రి చెప్పాడు, ఎందుకో మనం ఎందుకు కష్టపడకూడదు? మనం ఎందుకు శ్రద్ధతో దీన్ని చేయకూడదు? చేసి నేను సాధించాలి ఏదైనా. ప్రియులారా, నేను ఒకటి చెప్తున్నా, నా బిడ్డలుగా మీకు చెప్తున్నా, నేను ఎదగడానికి కారణం నిరంతరం ఒక పోరాట యోధుడుగానే నేను పనిచేసే దేవుని పని. ఆ లాస్ట్ బ్రీత్ వరకు, దేవుడు పిలిచేంత వరకు, ఆఖరి ఊపి మేము ఇద్దరం అదే అనుకుంటాం. లాస్ట్ బ్రీత్ దేవుడు పిలుపు అందుకునేంత వరకు, దేవుని రాజ్యానికి చేరేంత వరకు కూడా ఈ సువార్త ఆగిపోకూడదు, ఈ సేవ ఆగిపోకూడదు. ప్రాణం ఉన్నంత వరకు దేవునికి నమ్మకంగా ఇష్టమైన పనివాడిగా నేను ఉండాలి. ఇప్పుడు పాటలు రాస్తూ పాటలు పాడుతూ కొన్ని సంఘాల్లో చెప్తుంటే, మొన్న రోజు ఒక చోట చిన్న మెసేజ్ ఎక్కువ చెప్పాలి, అర్ధగంట చెప్పిన వాళ్ళకి అర్ధగంట చెప్పినట్లేదు, ఆకలితో ఉన్నారు వాళ్ళు. నేను లేటుకి వెళ్ళాను, ఆకలి అవుతుంది వాళ్ళకి, ఎప్పుడు ఆయన వస్తాడు ఎప్పుడు చెబుతాడని విసుగుదల చెందిన వ్యక్తులు. వాళ్ళ మధ్యకి నేను వెళ్ళి దేవుని సువార్త అందిస్తుంటే సరిపోలా. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా ఇంకా చెప్తే భలే ఉండిద్దయ్యా, ఇంత మర్మయుక్తంగా మీరు మాట్లాడుతున్నారు, ఇంకా చెప్తే బాగుండేది, మాకు సరిపోలేదయ్యా మీ వాక్యం అన్నారు. ఏంటి సరిపోలేదు? అర్ధగంట సేపు మాట్లాడే కదా అంటే సరిపోలేదన్నాడు. అంటే దేవుడు ఏ స్థలంలో ఏమి బోధ చేయాలో అది ఆయన నాకు చెప్తేనే నేను బోధ చేస్తాను. నా సొంత బోధ అనేది ఎప్పుడూ లేదు నా జీవితంలో. దేవుడు చెప్తేనే. నేను మళ్ళీ చెప్తున్నా, బైబిల్ గ్రంథము ఎన్నిసార్లు చదివినా ఇది మనం గుర్తుంచుకోలేము, జ్ఞాపకం ఉండదు, ఇంత వాక్యం మనకి ఉండదు. కానీ ఈ మాటలన్నీ ఎక్కడ సిద్ధపరచుకోవాలి, ఎక్కడ దాచిపెట్టుకోవాలంటే మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. వాక్యమును మనం ఎప్పుడు కడుగుబడుతూ ఉండాలమ్మా. వాక్యంలో కడుగుపడ్డారు, సిద్ధులలో నూనె నింపుకొని వచ్చారు, మెలకు కలిగి నిద్రపోయారు. వారు విందుశాలకు పిలువబడ్డారు. పనివాడు వచ్చాడు, దేవదూత వచ్చి పిలుస్తుంది, పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడిన వారు రావచ్చు, పెండ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు అన్నాడు. వెంటనే సిద్ధులు వెలిగించుకొని పరుగుని వెళ్ళిపోయారు 5 కన్యలు. లోనకి పిలువబడ్డారు, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఎవరు తెలుసా? ఉపదేశం అంగీకరించేవాళ్ళు, వాక్యాన్ని అంగీకరించారు, వాక్యాన్ని స్వీకరించేవాళ్ళు, దేవుని పనిలో శ్రద్ధ కలిగిన వారు, దేవుని కొరకు ప్రయాసపడేవారు, దేవుని మాటను తిరస్కరించే వాళ్ళు కాదు, నోరు అదుపు పెట్టుకొని దిద్దుబాటు క్రమంలో నడిపించబడిన వారు. వారు ఎలాంటి వారు అంటే దిద్దుబాటు కలిగిన వారు, ఉపదేశాన్ని అంగీకరించేవారు, జ్ఞానము కలిగి జ్ఞానయుక్తమైన మాటలు బోధ చెప్తున్నప్పుడు వినగలిగిన చెవులతో వినేవారు. వారు ఏం చేశారంటే వారి జీవితాలు చక్కదిద్దుకున్నారు. బుద్ధి గల కన్యకలు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారటాడా? నిద్రబోతులయ్యారు. ఎవరంటాళ్ళు? నువ్వు మంచానికి నీ దేహాన్ని అప్పచెప్తున్నావు అంటే నీ దగ్గర బుద్ధి లేదు. చేయి, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతానికి ప్రయాసపడవా? బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ప్రతి వాడు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. ఏం చేయాలంట? కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి.
అంటే ఏం చేయాలా? పెద్ద కొడుకు కావాల్సింది, చిన్న కొడుకు కావాల్సింది, పెద్ద కూతురుకు కావాల్సింది, చిన్న కూతురుకు కావాల్సింది, భర్తకు కావాల్సింది, లేక భార్యకు కావాల్సింది. కుటుంబ వ్యవస్థలో ఎవరెవరిని ఎలా చూడాలి, ఎలా నిలబెట్టాలి అని ప్రయాసపడేవాడే నిజమైన యజమానుడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, నాకంటే గొప్ప ప్రసంగికులు మీరు కావాలి, నాకంటే గొప్ప ప్రార్థనా పరులు కావాలి, నాకంటే గొప్ప పరిచయం మీరు చేయాలి. ఇది నేను కోరుకుంటా. కానీ ఎలా కనబడుతుందంటే, అంధకారం అలుముకున్న ముఖాలు కనబడుతున్నాయి మీలో నాకు. ఈ అంధకార పొరలు తెంచివేయాలంటే పరిశుద్ధాత్మ అనే నూనె మీరు సిద్ధపరచుకోవాలి. బాప్తిసం తీసుకొని సిద్ధపడగలిగిన మనసుతో రక్షించబడి, బాప్తిసం తీసుకొని దేవుళ్ళు నడిపించబడుతూ అన్ని క్రియలు దేవునికి మహిమకరంగా చేస్తూ హఠాత్తుగా నువ్వు చేసిన పని ఏంటంటే సిద్ధపాటు లేనిది, దిద్దుబాటు లేనిది. అందుకే ద్వారాలు మూయబడ్డాయి. అడగొచ్చి ప్రభా ప్రభా ఎవరు మీరు? ఎవరు వచ్చి అంటుంది? ప్రభే వచ్చి అంటున్నాడు. ద్వారపాలకులు రాలా. ద్వారపాలకుడు ద్వారాన్ని మూసేస్తే మళ్ళా ప్రభు వచ్చి ఆ ద్వారాన్ని తెరిచి అంటున్నాడు కదా, ఎవరమ్మా మీరు? అదేంటి ప్రభా, నేను ఆడ పాటలు పాడింది నేనే కదా, ఆడ వాక్యం చెప్పింది నేనే కదా, ఆడ స్వస్థత చేసింది నేనే కదా, నీ నామని ఎన్ని కార్యాలు చేశాను. అది ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో అన్నం వడ్డించింది నేనే కదా, ఇంగ్లీష్ త్రాగం ఎత్తేసింది నేనే కదా, ఎవరమ్మా మీరు? ఏం మాట్లాడుతున్నారు అంటాడంట ప్రభు వారు. జాగ్రత్త, మీరెవ్వరో నాకు తెలియదని ద్వారం మూయబడిందంటే అంధకారం అలుముకుంది మీకు. ఈ సిద్ధపాటు లేదు మీకు, దిద్దుబాటు లేదా మీకు, తిరస్కార బుద్ధి ఉందా మీకు? జాగ్రత్త. ఎక్కడంటే అగ్ని మండుచున్నది, ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు, అంధకారమే మీ బతుకిక. దిద్దుబాటు చేసుకొని ప్రభా, నిజమే మీ వయసుని ఒకసారి ట్రాలీ చేసుకోండి. 40 సంవత్సరాల, 30 సంవత్సరాల, 30 సంవత్సరాలలో అనుకోవాల్సింది ఏంటి తెలుసా? అయ్యా, నా వయసు మంచి యవ్వన ప్రాయంలో నేనున్నా, 25, 30, 35 వరకు చెప్పుకోండి. ప్రభు, నేను నీకు మహిమకరంగా నేను బ్రతకాలి. ఎలా బ్రతకాలట? నీకు మహిమకరంగా బ్రతకాలి. నీ ఉపదేశాన్ని నేను అంగీకరించాలి, తృణీకరించకూడదు. వాక్యముతో దిద్దుబాటు నాకు అవసరం. బుద్ధి లేని కణికల వల్ల నేను ఉండకూడదు. బుద్ధి లేని కణిక సంఘములో నేను ఉండకూడదు. బుద్ధి గల కన్నికల సంఘములో నేను ఉండాలి. ఒక మార్పు రావాలి మనలో. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి, అనగా బుద్ధి లేని తనాన్ని విడిచిపెట్టి, బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి చేరిన కుమారుడు వలె నీ పాదాల దగ్గర పడి అడుగుతున్నా, నీ జ్ఞానోపదేశం నాకు దయచే ప్రభుని అంగలార్చు. నీ అంగలార్పు నాట్యంగా దేవుడు మార్చేస్తాడు. అంతేగాని నీ ఇష్టం వచ్చిన పోకడు పోబాక. దావీదు పోయాడు, ఏం జరిగింది? అంగలార్పు ప్రారంభమైన దావీదు జీవితంలో. సౌలు వెళ్ళాడు, తన ఇష్టం వచ్చిన జీవితం. ఏమైంది? ఏం కోల్పోయాడు? రాజ్యాన్ని, కుటుంబాన్ని పతనవస్థ తీసుకెళ్ళాడు. మూర్ఖురాలు వలె మాట్లాడబాక, మూర్ఖుడు వలె బ్రతకబాక, బుద్ధి లేని వలె మాట్లాడబాక, బుద్ధి లేని దాని వలె మాట్లాడుతున్నావు. ఎలా ఉండాలా? బుద్ధి గల కన్యక వలె క్రీస్తు ఆత్మ కలిగి జీవించు. సిద్ధలు సిద్ధే అనగా నీ హృదయం ఎలా ఉండాలి తెలుసా? నూనెతో నింపబడాలి, అనగా ఆత్మచేత నింపబడాలి. సిద్ధే అనగా నూనె. సిద్ధలో నూనె అంటే సిద్ధ అనేది నీ హృదయం అయితే ఆ సిద్ధ నిండా పొంగి పొర్లిపోయేటట్టు నూనె ఉండాలి, అనగా ఆత్మచేత నడిపించబడే దానివిగా, నడిపించే వ్యక్తిగా నీ ఉండాలి. అలా కాకుండా ఆ సిద్ధపాటు లేకుండా, ఆ సిద్ధలో నూనె లేకుండా నీ బ్రతుకు వ్యర్థమైపోతుంది. అలా చేసుకోబాక. ప్రార్థన చేస్తా, ప్రభా నా హృదయం అనే సిద్ధిలో నూనెను నింపు ప్రభా అని అడుగుదాం. ఎలా? క్రియల రూపంలో వాక్యంతో కడుగుబడాలి. వాక్యాన్ని తిరస్కరించకూడదు, వాక్యాన్ని అంగీకరించాలి. ఉపదేశాన్ని అంగీకరించు. అదేవిధంగా చెవి కలిగిన వాడిగా ఆ వాక్యాన్ని విను, అంగీకరించాలి, వినాలి, ఆచరించాలి, దిద్దుబాటు చేసుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. చెప్పండి, వాక్యం మా హృదయాల్లో ఫలింపచ్చే. నిజమే, సిద్ధలలో నూనె లేనివారు, అనగా తమ హృదయంలోని ఆత్మ లేకుండా, తమ స్వజ్ఞానముతో, తమ స్వబుద్ధితో ఆధారం చేసుకొని నిద్రబోతులయ్యారు, తిండిబోతులయ్యారు,
త్రాగుబోతులయ్యారు, పేరుకు మాత్రం భక్తులు అని చెప్పుకుంటున్నారు. అందుకే వారు విడువబడ్డారు. ఆ విడవబడే గుంపులో మేము ఉండక సిద్ధపాటు కలిగిన గుంపులో మమ్మల్ని ఉంచండి. సహాయం దయచండి. వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డల్లో ఎవరిలో అనారోగ్యం ఉందో ప్రతి అనారోగ్య సమస్యల నుంచి బిడ్డలకు విడుదలగా ఇచ్చి ఒక నూతనత్వాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సహాయం దయచేసి సమృద్ధికరమైన దీవెనలు దయచేయండి. అయినా నీ కృపానీళ్ళు వర్ధిల్ల చేయమని సిద్ధపాటును మాకు దయచేయి. సిద్ధపడి ఉండే జీవితాలు మాకు అనుగ్రహించమని అయా. అలానే సమస్యల్లో వేదనల్లో నలిగిపోతున్న వారు, ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కృంగి ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా, బలపరచండి ప్రభువా, స్థిరపరచండి ప్రభువా. బుద్ధి లేని వారికి బుద్ధిని దయచేయి. మరలా నీ ఇంటికి తిరిగి రావాలి, మరలా నీ ఒడిలోనికి రావాలి, మరలా నీ సన్నిధిలో అంగలార్పు వారు చేయాలి ప్రభువా. మరి అంగలార్పు నాట్యంగా మార్చి పరిశుద్ధాత్మ పూర్ణులుగా వారిని తయారు చేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యాన్ని మీ హృదయాల్లో ఫలింపచేయును గాక. విన్న ఈ వాక్యం కనీసం 10 మందికి ఫార్వర్డ్ చేయండి. కనీసం 10 మందికి. ఎందుకు తెలుసా? వారు సిద్ధపడతారు, దేవుని రాజ్యానికి వారు వారసులు అవుతారు. సిద్ధపడే తత్వం మనలో ఉండాలి. మనం సిద్ధపడటమే కాదు, మన తోటి వారిని కూడా సిద్ధపరచాలి. దేవుడిచ్చే మహిమ కిరీటాన్ని మనం పొందుకోవాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సమస్త సమృద్ధిలో వర్ధిల్ల చేయగాక. ఆమేన్.